జియోకి కేవలం ఈ సంవత్సరంలోనే 5,337 కోట్ల లాభం వచ్చింది. అసలు ఇంత డబ్బు జియోకి ఎలా వస్తుంది? ఎల్లప్పుడూ ఆధిపత్యం కోసం, వాటాల కోసం తీవ్రంగా యుద్ధాలు జరిగే టెలికాం ప్రపంచానికి మీకు స్వాగతం. అత్యంత పోటీతత్వం ఉన్న ఈ టెలికాం రంగంలో అప్పటి వరకు భారతదేశంలో ఉన్న అన్ని టెలికాం కంపెనీలను దాటుకొని ఊహించలేని విధంగా ఉన్నత స్థాయికి చేరుకుంది. ఆ టెలికాం కంపెనీ పేరే జియో. జియో వల్ల అప్పటి వరకు భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన ఎయిర్టెల్, వోడాఫోన్లు కూడా కష్టపడాల్సి వచ్చింది. అయితే తక్కువ కాలంలో ఇంత అద్భుత విజయం వెనుక ఏముంది? తక్కువ ధరకు అప్పటి వరకు భారతదేశంలో లేని విధంగా అన్లిమిటెడ్ కాల్స్ డేటాని తీసుకురావడం కారణమా? లేదా జియో డిజిటల్ యాప్స్ లైక్ జియో టీవీ, జియో సినిమా ఇలాంటి యాప్స్ కారణమా? లేదా ఇంకా ఏమైనా రీజన్స్ ఉన్నాయా అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియో కోసం రీసెర్చ్ చేస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిసాయి. అన్లిమిటెడ్ డేటా కాల్స్ ఆఫర్తో టెలికాం మార్కెట్లోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత ఒకదానికొకటి డిజిటల్ యాప్స్ ని లాంచ్ చేశారు, లైక్ జియో టీవీ, జియో సినిమా ఎక్సెట్రా. ఈ డిజిటల్ యాప్స్ వల్ల జియోని ఒక సిమ్లా కాకుండా ఒక బ్రాండ్ లాగా మార్చడానికి ట్రై చేశారు. ఇప్పుడు మనం జియోకి అద్భుతమైన విజయం అనుకున్న నిజాన్ని తెలుసుకుందాం. టెలికాం ప్రపంచంలో జియోను చూసి ఇతర టెలికాం కంపెనీలు అసూయపడేలా చేసిన వ్యూహాలు, ఆవిష్కరణలు మరియు ఫ్యూచర్ ని ముందే గ్రహించి దానికి అనుకూలంగా వారు వేసిన ప్రతి అడుగులో అంచులంచులుగా ఎదిగి ఇంత గొప్ప విజయాన్ని అందుకున్న జియో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జియో రైజ్ టు డామినెన్స్. జియోని సెప్టెంబర్ 2016 లాంచ్ చేశారు. ఇది మన అందరికీ తెలిసిన విషయమే. జియో సిమ్ ని లాంచ్ చేసేటప్పుడే 6 నెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్ డేటా ఆఫర్ తో జియో సిమ్ ని మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఇలా ఎందుకు చేశారంటే జియో సిమ్ ని లాంచ్ కి ముందే భారతదేశంలో ఎక్కువగా ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా సిమ్లను ఉపయోగిస్తూ ఉండేవారు. అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే ఈ 3 టెలికాం కంపెనీలను దాటుకొని జియో యూజర్స్ ని పొందాలి. అందుకే లాస్ అయినా పర్లేదని చెప్పి జియో సిమ్ ని తీసుకునే వారికి 6 నెలల పాటు అన్లిమిటెడ్ డేటా కాల్స్ ఆఫర్స్ ని ప్రవేశపెట్టారు. యూజర్స్ కూడా ఆఫర్ నచ్చి ఇతర టెలికాం కంపెనీల నుంచి జియోకి మారిపోయారు. ఆ 6 నెలల పాటు జియో మిలియన్ల కోటి యూజర్స్ ని పొందింది. అలాగే ఇండియాలో ఫాస్ట్ గ్రోయింగ్ టెలికాం కంపెనీగా ఎదిగింది. ఆ 6 నెలల తర్వాత జియో తమ యూజర్స్ ని పెద్ద రీఛార్జ్ ప్లాన్స్ కాకుండా తక్కువ ధరకు అన్లిమిటెడ్ కాల్స్ డేటాని పెట్టింది. దాంతో ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే ఇదే బెస్ట్ అని చెప్పి జియోకి యూజర్స్ ఇంకా పెరిగారు. అంతేకాకుండా అప్పటికే ట్రెండింగ్ లో ఉన్న 4G సిస్టమ్ నెట్వర్కింగ్ ని ఇండియా వైడ్ గా 90% టవర్స్ వేశారు. దీంతో 4G హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ కోసం అందరూ జియోలోకి మారిపోతూ ఉన్నారు. దీంతో ఎయిర్టెల్, వోడాఫోన్ కూడా జియో లాగే రీఛార్జ్ ప్లాన్స్ ని చేంజ్ చేసి 4G టవర్స్ ని కూడా ఇండియా వైడ్ గా స్ప్రెడ్ చేసి, ఇలా చేయడం వల్ల కొంతమంది యూజర్స్ ని వాళ్ళు కాపాడుకున్నారు. జియో రెవెన్యూ స్ట్రీమ్స్. ఇంతకు ముందు మనం జియో ఎలా ఎదిగిందో చూసాం. ఇప్పుడు జియోకి ఇన్ని డబ్బులు ఎలా వస్తున్నాయో తెలుసుకుందాం. జియో వాయిస్ అండ్ డేటా ప్లాన్స్ ని ఇతర టెలికాం కంపెనీలతో పోలిస్తే చాలా తక్కువ ధరకు తీసుకురావడం. దాంతో టెలికాం ఇండస్ట్రీలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల ప్రజలు కూడా జియో నెట్వర్క్ ని యూజ్ చేయాలి అనే ఉద్దేశంతో జియో ప్రతి రీఛార్జ్ ప్లాన్ పై అన్లిమిటెడ్ కాల్స్ ఆఫర్స్ ని లాంచ్ చేసింది. దాంతో అప్పటి వరకు మన భారతదేశంలో కేవలం టాక్ టైం కోసం రీఛార్జ్ చేసుకొని బ్యాలెన్స్ అయిపోతాదేమో అని దాచుకొని వాడేవారు. కానీ జియో తెచ్చిన ఈ అన్లిమిటెడ్ కాల్స్ ప్లాన్ వల్ల జియోని అందనంత స్థానానికి తీసుకెళ్లింది. అలాగే జియో నెట్వర్క్ స్టార్ట్ అవడమే 4Gతో లాంచ్ అయ్యింది. అప్పటికే ఇండియా వైడ్ గా 90% 4G టవర్స్ ను వేసి హై క్వాలిటీ నెట్వర్క్ ని, సూపర్ వాయిస్ అండ్ డేటా ఎక్స్పీరియన్స్ ని యూజర్స్ కి అందించారు. డిజిటల్ సర్వీసెస్. జియో సిమ్ తో పాటు చాలా యాప్స్ ని లాంచ్ చేశారు. అవే జియో టీవీ, సినిమా, మ్యూజిక్, న్యూస్ ఎక్సెట్రా. జియో టీవీ అంటే మనం ఏదైనా టీవీ ఛానల్స్ ని మన ఫోన్ లోనే లైవ్ చూసుకోవచ్చు. ఇలా మొదట్లో జియో టీవీని ఉచితంగా వాడుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కానీ దాన్ని మనం వాడుకోలేము. అంటే మనల్ని మొదట్లో జియో టీవీకి అలవాటు చేసి ఇప్పుడు దానిపైన మంత్లీ, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొచ్చారు. జియో సినిమా. జియో సినిమా గురించి అందరికీ తెలిసిందే. ఐపీఎల్ టైంలో బాగా యూజ్ చేసే యాప్. ఇప్పుడు జియో సినిమాకి కూడా మంత్లీ, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ తీసుకొచ్చారు. ఇలా వీటిపై కూడా పెద్దగా కాకపోయినా కొంతవరకు డబ్బును సంపాదిస్తున్నారు. అలాగే జియో మ్యూజిక్ అండ్ జియో న్యూస్. ఇలాగా ఈ జియో సిమ్ మరియు జియో డిజిటల్ యాప్స్ పైన అక్షరాల 1.3 ట్రిలియన్ రూపీస్ ని సంపాదించారు. అంటే మన కరెన్సీలో కన్వర్ట్ చేస్తే 1,30,000 కోట్ల రూపాయలని ఈ జియో సిమ్ మరియు జియో డిజిటల్ యాప్స్ పైన సంపాదించారు. ఎంటర్ప్రైజ్ బిజినెస్. జియో ఆ తర్వాత బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ను కూడా లాంచ్ చేసింది. సేమ్ జియో సిమ్ ని ఎలా ఆఫర్స్ తో లాంచ్ చేసి యూజర్స్ ని అట్రాక్ట్ చేశారో అలాగే జియో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ను కూడా అలానే ఆఫర్స్ తో లాంచ్ చేసి కేవలం 2 years లోనే
48 మిలియన్ యూజర్స్ ని సొంతం చేసుకున్నారు. జియో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసుకుంటే 70,000 కోట్లు కేవలం ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ మీద సంపాదించారు. ఇంకా రీసెంట్ గా 5G సర్వీసెస్ ని కూడా ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ పై లాంచ్ చేశారు. ఇంకా మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఈ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ ని ఇష్టపడుతున్నారు. ఫ్యూచర్ రెవెన్యూ స్ట్రీమ్స్. ఫ్యూచర్ లో జియో ప్లాన్ ఏంటి అంటే 5G సిస్టమ్ నెట్వర్కింగ్ ని మొత్తం ఇండియా వైడ్ గా టవర్స్ వేసి 5Gతో మరింత డబ్బు సంపాదించాలని చూస్తున్నారు. ప్రస్తుతానికైతే 5Gని కేవలం బేసిక్ ప్లాన్ చేసుకుంటే ఫ్రీగా డేటాను అందిస్తున్నారు కానీ ఫ్యూచర్ లో 5G పైన కూడా చాలా డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ అనాలిసిస్. జియోకి మన భారతదేశంలో 40.15% మార్కెట్ షేర్ ఉంది. అంటే దాదాపు 467.6 మిలియన్ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నెలకు అంచనా ప్రకారం 3.6 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ వస్తున్నారు. మన భారతదేశంలో ఎక్కువ మార్కెట్ షేర్ ఉన్న కంపెనీగా జియో ఎదిగింది. 2016లో జియో మార్కెట్ షేర్ 6.4%, ఎయిర్టెల్ మార్కెట్ షేర్ 24.22%, వోడాఫోన్ మార్కెట్ షేర్ 19.16%. అలాంటి పొజిషన్ నుంచి జియో ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ షేర్ ని ఎలా పొందిందో చూద్దాం. జియో సిమ్ ని లాంచ్ చేసినప్పుడు 3 నెలల పాటు అన్లిమిటెడ్ కాల్స్ డేటాతో ఫ్రీ ప్లాన్ ని తీసుకొచ్చారు. దాంతో యూజర్స్ కూడా 3 నెలల పాటు ఫ్రీగా అన్లిమిటెడ్ కాల్స్ డేటా ఉంటాయని జియో సిమ్ ని తీసుకోవడం స్టార్ట్ చేశారు. ఈ ఫ్రీ ప్లాన్ వల్ల జియోలకు సబ్స్క్రైబర్స్ రావడం మొదలుపెట్టారు. అలాగే యూజర్స్ కి అన్లిమిటెడ్ హై స్పీడ్ 4G డేటా విత్ అన్లిమిటెడ్ కాల్స్ ని అందించారు. అప్పటి వరకు సిగ్నల్ దొరికే ప్లేస్ కు వెళ్లి కాల్ మాట్లాడే మనం జియో వచ్చినప్పటి నుండి సిగ్నల్ మనం ఉన్న ప్లేస్ కే వచ్చింది. ఫస్ట్ 3 మంత్స్ ఆఫర్స్ ని ఇంకో 3 నెలలకు పెంచి యూజర్స్ కి జియో సిమ్ ని అలవాటు చేశారు. దాని ద్వారా జియో వచ్చిన 2 సంవత్సరాల్లోనే 300 మిలియన్ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ ని పొందింది. జియోకి ఎక్కువగా డబ్బు వచ్చేది జియో వాయిస్ అండ్ డేటా సర్వీసెస్ నుంచే. అంటే ఇదేమో కొత్త స్ట్రాటజీ కాదు. మనం రీఛార్జ్ చేసుకుంటున్న ప్లాన్స్ ద్వారానే జియోకి ఎక్కువగా డబ్బు వస్తుంది. ఆ తర్వాత జియో బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్ పై కూడా జియోకి చాలా మొత్తంలో డబ్బు వస్తుంటది. ఆ తర్వాత లాస్ట్ లో జియో డిజిటల్ యాప్స్ పైన జియోకి డబ్బు వస్తుంది. జియోని స్టార్ట్ చేసినప్పుడే 6 నెలల పాటు సిమ్ తీసుకుంటే చాలు అన్లిమిటెడ్ కాల్స్ డేటా ప్లాన్ తో ఇచ్చారు. అంటే మొదట్లో లాస్ అయినా పర్లేదని జియో సిమ్ ని యూజర్స్ వాడేలా చేశారు. అలాగే అన్లిమిటెడ్ కాల్స్ డేటాకి అలవాటు పడేలా చేశారు. తర్వాత మెల్లమెల్లగా అన్లిమిటెడ్ కాల్స్ డేటాపై కొంత అమౌంట్ ని రీఛార్జ్ ప్లాన్ గా పెట్టారు. యూజర్స్ కూడా జియోకి అలవాటు పడ్డారు కాబట్టి కొంచెం అమౌంటే కదా అని రీఛార్జ్ ప్లాన్ ని తీసుకొని వాడేవారు. అలా ఇయర్ కి రీఛార్జ్ ప్లాన్స్ పెంచుతూ వచ్చారు. అంటే ఇక్కడ మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటంటే స్టార్టింగ్ లో మనకి 6 నెలల పాటు ఫ్రీగా అన్లిమిటెడ్ కాల్స్ డేటా ఇచ్చి వాళ్ళు లాస్ అయిన డబ్బును ఇప్పుడు కేవలం 1 మంత్ లోనే సంపాదిస్తున్నారు. జియో 2016-17లో 270 కోట్లని లాస్ అయ్యింది. ఎందుకంటే ఫ్రీగా అన్లిమిటెడ్ డేటా కాల్స్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి. కానీ 2023-24లోనే 1604 కోట్లు సంపాదించారు. అంటే 2016-17లో లాస్ అయిన అమౌంట్ ఇప్పుడు రికవరీ అయ్యింది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.